అరబిందో ఫార్మాను ఆదివారం ఉదయం 11 గంటలకు తగులబెడతా. ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధికారులకు ఆ కంపెనీకి ఇచ్చిన అల్టిమేటం. మొద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలు వదలడం ఆపాలని, ఒక్క రోజులో అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్నంత పని చేస్తానంటూ అనిరుద్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఫార్మాను తగులబెడతానని హెచ్చరించిన అరబిందో పట్టించుకోవడం లేదని అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇక చూస్తూ ఊరుకోలేనన్నారు. అరబిందో ఫార్మా పోలేపల్లి ఎస్ఎస్ఎడ్లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్న కాలబెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను, ఇంకా చాలు. 1000 కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు వాళ్ళే, మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్రెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మీ డెడ్ లైన్ సండే 11 o'clock. నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి. మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది, లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారంటీ. అరబిందో ఫార్మాను ఆదివారం ఉదయం 11 గంటలకు తగులబెడతా. ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధికారులకు ఆ కంపెనీకి ఇచ్చిన వార్నింగ్. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఒక ఎమ్మెల్యేనే ఒక ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించిన వార్నింగ్ ఇస్తున్నారు. రైతులకు ఇబ్బంది కలుగుతుంది, వారి పంట నష్టపోతున్నారు, మీరు చర్యలు తీసుకోవాలి, ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఆపాలంటూ కూడా అటు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, కంపెనీకి ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా కూడా ఎవరు మాట వినట్లేదు. కంపెనీనే తగలబెడతానంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. సో ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? స్థానికంగా ముద్దిరెడ్డి పల్లిలో ఉన్న జనాలందరూ కూడా ఎమ్మెల్యే మీద ప్రెషర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వ్యర్థ జలాలన్నీ కూడా అరబిందో ఫార్మా కంపెనీ చెరువులోకి వదలడం వల్ల కలుషిత జలాలు అవడం, అక్కడ పంటలని తీవ్రంగా నష్టపోవడంతో కూడా అనిరుద్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఒక్క రోజులో అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ప్రభుత్వం కానీ అసెంబ్లీలో తాను మాట్లాడినా, కంప్లైంట్ ఇచ్చినా ఎవరు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి అరబిందో ఫార్మాకు డైరెక్ట్ గానే హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వెళ్లి, అంటే వ్యర్థ జలాలు అనేటివి వాళ్ళు ఎక్కడ వదలాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి లేకుండా మాత్రం ఖచ్చితంగా అరబిందో ఫార్మాని తగలబెడతారని చెప్పి డైరెక్ట్ గానే హెచ్చరించారు. తను ప్రస్తుతం జడ్చర్లలో, హైదరాబాద్ లో లేను, కర్ణాటక యాత్రలో ఉన్నా అని చెప్పి అనిరుద్ రెడ్డి ఒక వీడియోని అలాగే కొన్ని ఫోటోల్ని మీడియాకు విడుదల చేశారు. ఎందుకంటే పోలేపల్లి ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులకు గత కొన్ని ఏళ్లుగా వ్యర్థ జలాల్ని, కలుషిత జలాల్ని వదలడం వల్ల అక్కడ పంట నష్టం తీవ్రంగా జరుగుతుంది. స్థానికంగా ఉన్న చాలా మంది మధ్యతరగతి పేద రైతులు కూడా పూర్తిగా నష్టపోతున్నారు. చెరువులో ఉన్న కూడా చేపలు కూడా చనిపోతున్నాయని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, బయట జిల్లా కలెక్టర్ కానీ మిగతా అధికారులకు కంప్లీట్ గా వాళ్ళకు ఫిర్యాదులు ఇచ్చినా కూడా అరబిందో ఫార్మాతోని అధికారులు వాళ్ళకు లాలూచి ఉందని కూడా అధికారుల పైన కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే వాళ్ళు లంచాలు తీసుకొని అరబిందో ఫార్మాకు సహకరిస్తున్నారని చెప్పి కూడా డైరెక్ట్ గానే ఆరోపిస్తున్నారు. కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదు, అలా చేస్తే మాత్రం అరబిందో ఫార్మా కంపెనీ తన చేతుల్లోనే తగలబడుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మరి అరబిందో ఫార్మా కంపెనీ దానికి సంబంధించి, అంటే ఎమ్మెల్యే హెచ్చరికలకు సంబంధించి వాళ్ళు కూడా రేపు అంటే మీడియా ముఖంగా వచ్చే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళు కూడా పత్రికా ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కలుషిత జలాలు అనేటివి చెరువుల్లోకి వదలకుండా
వాళ్ళు వేరే మార్గాన్ని చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఒక ఎమ్మెల్యేగా, జడ్చర్ల ఎమ్మెల్యేగా చూస్తూ ఊరుకోనని చెప్పి అనిరుద్ధ్ రెడ్డి హెచ్చరిస్తున్నాడు. నగేష్, ఈ సమస్య ఇప్పటిది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇదే సమస్యతో రైతులంతా కూడా బాధపడుతున్నారు. అధికారులు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? నిజంగానే అరబిందో కంపెనీకి అధికారులకు లాలుచీలు ఉన్నాయని అనుకోవచ్చా మనం? అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేనే డైరెక్ట్ గానే కంపెనీ పైన ఆరోపిస్తున్నాడు, అధికారుల పైన కూడా ఆరోపిస్తున్నాడు. లాలూచి జరగందే ఇన్నేళ్లుగా ఆ వ్యర్థ జలాలను, కలుషిత జలాల్ని చెరువులోకి వదలడం అనేది ఉండదు. చాలా సందర్భాల్లో చాలా కంపెనీల పైన ఆరోపణలు వచ్చినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, అక్కడ స్థానికంగా ఉన్న ఆర్డీఓ కానీ కంపెనీకి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఆ కలుషిత జలాలకు సంబంధించి వాళ్ళను వేరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకొని వాళ్ళు ఆ కలుషిత జలాల్ని డైవర్ట్ చేసే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తామని చెప్తారు. కానీ ఇన్నేళ్లుగా బుదిరెడ్డిపల్లె చెరువులోకి కలుషిత జలాల్ని, అంటే కంప్లీట్ గా కెమికల్ జలాల్ని వదలడం వల్ల చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయి. అక్కడ ఆ చెరువులో నీళ్లు పంట పొలాలకు వెళ్ళడం వల్ల కూడా పంట పొలాలన్నీ కూడా పూర్తిగా కలుషితమై వాటి పండే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ కెమికల్ ఇష్యూస్ వల్ల పండిన పంటలను ఎవరైనా ఆహారంగా, అంటే వరిని కానీ మిగతా కూరగాయలు కానీ పండించుకొని తిన్నా కూడా వాళ్ళకి రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనిరుద్ధ్ రెడ్డిని తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అల్టిమేటం అయితే ఎల్లుండి వరకు, ఇవాళ శుక్రవారం, రేపు శని, ఆదివారం 11 గంటలకు కంపెనీ దగ్గరకు అనిరుద్ధ్ రెడ్డి వెళ్లి ఖచ్చితంగా మళ్ళీ డైరెక్ట్ గానే కంపెనీకి హెచ్చరికలు జారీ చేయడం, లేదంటే తాను కంపెనీ తగలబెడతానని చెప్పి హెచ్చరించాడు కాబట్టి అధికారులను కూడా పిలిచి ఆ వ్యవహారాన్ని తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.